ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, బయాలజికల్ సైన్స్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో భాగంగా బయాలజికల్ సైన్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం ఆన్సర్స్తో సహా డిస్కస్ చేద్దాం. ఇది అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతకు ముందే నేను ఇవి పెట్టాను, కాబట్టి అందులో వీడియో సరిగ్గా లేదు, మీకు క్వశ్చన్ అంతా సరిగ్గా కనిపించట్లేదు, అందుకే మళ్ళీ పెడుతున్నాను. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రశ్న, డిస్క్రైబ్ the environmentally friendly practices to reduce waste in your locality. మన లొకాలిటీలో ఉన్న వేస్ట్, చెత్తని తగ్గించడానికి మనం ఎటువంటి ప్రాక్టీసెస్, పనులు, ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, రెడ్యూస్, రీయూజ్, కంపోస్ట్, ఈ 3 చర్యలు తీసుకుంటాం. రెడ్యూస్ అంటే ఏంటి? మినిమైజ్ ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టు రెడ్యూస్ వేస్ట్. రెండవది రీయూజ్ అంటే రీయూజ్ ఓల్డ్ థింగ్స్ లైక్ పేపరు, ప్లాస్టిక్, గ్లాసు, వీటన్నిటిని మళ్ళీ వాడటం. మూడోది కంపోస్ట్ అంటే ఏంటి? టర్న్ ఫుడ్ వేస్ట్ ఇంటూ ఫెర్టిలైజర్ ఫర్ ప్లాంట్స్. అంటే వేస్ట్ ఫుడ్ని మనం ఫెర్టిలైజర్స్కి, అంటే ఎరువులుగా ఉపయోగించవచ్చు అనమాట ప్లాంట్స్కి. నెక్స్ట్ రెండో ప్రశ్న, ఇక్కడ చూడండి, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ సెలైవరీ గ్లాండ్ స్టాప్ సెక్రేటింగ్ సెలైవా. అంటే సెలైవరీ గ్లాండ్ ఆ యొక్క సెలైవాని రిలీజ్ చేయడం వదిలేస్తే, ఆపేస్తే ఏం జరుగుద్ది అని అడుగుతున్నాడు. దానికి డిఫికల్టీ స్వాలోవింగ్ ఫుడ్ మింగటం కష్టం అవుతుంది ఫస్ట్. తర్వాత డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. 2 మౌత్ బికమ్స్ డ్రై అండ్ పెయిన్ఫుల్, నోరు చాలా ఎండిపోయి నొప్పిగా ఉంటుంది. తర్వాత టూత్ డికే, పళ్ళు కూడా పాడైపోతాయి. నెక్స్ట్ ఇంకోటి, రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే, ఇక్కడ ఏం ఆన్సర్ ఇచ్చాడు? రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు కదా. దీంట్లో హైపోథాలమస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ మెనీ హార్మోన్స్ అన్నాడు. తర్వాత ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఇక్కడ. వెన్ ద లెవెల్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఈజ్ లో, ద హైపోథాలమస్ రిలీజెస్ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ విచ్ స్టిమ్యులేట్స్ ద పిట్యూటరీ గ్లాండ్ టు రిలీజ్ గ్రోత్ హార్మోన్ అన్నాడు. దీని క్వశ్చన్స్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఏం క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే, డెఫిషియన్సీ ఆఫ్ విచ్ హార్మోన్ ఈజ్ కాజ్డ్ బై డ్వార్ఫిజం అంటే పొట్టిగా పుట్టడం అనమాట, పొట్టిగా ఉండటం, పెరక్కపోవడం. గ్రోత్ హార్మోన్ ఎఫెక్ట్, అది గ్రోత్ హార్మోన్ తక్కువగా ఉంటే అది ఎదగరు పిల్లలు. అలాగే వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద ప్రెడేటర్స్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఎన్ ఈకో సిస్టమ్. అంటే వాతావరణంలో ప్రెడేటర్స్ అన్నిటినీ కూడా మనం తొలగించినట్లయితే ఏం జరుగుద్ది అంటున్నాడు. ప్రెడేటర్స్ అంటే చూడండి, ప్రే పాపులేషన్ ఇంక్రీజ్, ఈకో సిస్టమ్ బికమ్స్ ఇంబ్యాలెన్స్, ఓవర్ గ్రేజింగ్ అక్కర్స్, బయోడైవర్సిటీ డిక్రీజెస్. ఇక తర్వాత ఈ ప్రశ్న చూసే ఐదో ప్రశ్న చూడండి, వాట్ మెజర్ డూ యూ సజెస్ట్ టు అవాయిడ్ గాయిటర్ అంటే గొంతు దగ్గర. గాయిటర్ అనేది ఒక బలహీనత, జబ్బు. అది ఎందువలన వస్తుంది అంటే, ఈట్ అయోడైజ్డ్ సాల్ట్. అది రాకుండా ఉండాలంటే అయోడైజ్డ్ సాల్ట్ తినాలి. కన్జ్యూమ్ అయోడిన్ రిచ్ ఫుడ్, అయోడిన్ ఉన్నటువంటి ఫుడ్ తినాలి. డ్రింక్ క్లీన్ వాటర్, మెయింటైన్ ఏ బ్యాలెన్స్ డైట్. ఇవన్నీ చేయాలన్నమాట, అప్పుడు గాయిటర్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. 6వ ప్రశ్నలో ఏముంటుంది అంటే, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఈకోసిస్టమ్ గురించి నువ్వు తెలుసుకోవాల్సి వస్తే మీ టీచర్ని ఏ ప్రశ్నలు అడుగుతావు అంటున్నాడు. ఫస్ట్, వాట్ ఈజ్ అన్ ఈకోసిస్టమ్. 2, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. 3, హౌ డు ఆర్గానిజమ్స్ ఇంటరాక్ట్ విదిన్ ఎన్ ఈకోసిస్టమ్. తర్వాత 4, వాట్ ఈజ్ ఈకోసిస్టమ్ బ్యాలెన్స్. ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం. పారాగ్రాఫ్ చూడండి, ఇచ్చిన పారాగ్రాఫ్ చదువుకుని దాని కింద మీరు 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ 4 ప్రశ్నలకు కూడా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. పారాగ్రాఫ్ చదివి పెట్టాలి. ఈ పారాగ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, వీ హ్యావ్ స్టడీడ్ ద ఆటోస్ట్రోప్స్ క్యాప్చర్ ద ఎనర్జీ ప్రజెంట్ ఇన్ సన్లైట్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. దిస్ ఎనర్జీ సపోర్ట్స్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్. ఫ్రమ్ ఆటోట్రోప్స్ ద ఎనర్జీ గోస్ టు ద హెట్రోట్రోప్స్ అండ్ డీకంపోజర్స్. ఇది ఈ పారాగ్రాఫ్, ఇచ్చిన పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ కింద సాధారణంగా మీకు 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 మార్కుల ప్రశ్న కాబట్టి ఆ 2 మార్కులు కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, వాట్ ఈస్ ద ఎనర్జీ సోర్స్ ఇన్ ద ఈకోసిస్టంలో ఎనర్జీ సోర్స్ దేని వల్ల ఉంటుందంటే సన్లైట్ వల్ల ఉంటుంది. తర్వాత 2వ ప్రశ్న చూడండి, రైట్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ఈకోసిస్టమ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్లో చార్ట్. ఈకోసిస్టంలో ఉన్నటువంటి ఈ ఫ్లో ఆఫ్ ఎనర్జీని ఒక ఫామ్లో, అంటే ఒక ఫ్లో చార్ట్ రూపంలో రాయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ చక్కగా ఫ్లో చార్ట్ రాసింది చూడండి. ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. సన్లైటు, ఆటోట్రోప్స్, హెట్రోట్రోప్స్ అండ్ డీకంపోజర్స్. ఇది లాస్ట్ స్టేజ్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 8వ ప్రశ్న చూడండి ఒకసారి. 8వ ప్రశ్న చూస్తే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ డీకంపోజర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ఈకోసిస్టంలో డీకంపోజర్స్ అనేవాళ్ళు లేకపోతే ఏం జరుగుద్ది అంటే, ఒకటి
డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వోంట్ డికే. తర్వాత 2 న్యూట్రియంట్స్ వోంట్ బి రిలీజ్డ్. నెక్స్ట్ 3 న్యూ ప్లాంట్స్ కాంట్ గ్రో. 4 ఈకోసిస్టమ్ బికమ్స్ అన్హెల్దీ. ఈకోసిస్టమ్ బికమ్స్ అన్హెల్దీ. నెక్స్ట్ వేస్ట్ బిల్డ్స్ అప్. వేస్ట్ అనేది చెత్త చెదరం పెరిగిపోద్ది. ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ ఈజ్ డిస్రప్టెడ్ అంటే ఈకోసిస్టమ్ యొక్క బ్యాలెన్స్ దెబ్బతింటుంది. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట డీకంపోజర్స్ లేకపోతే. నెక్స్ట్ 9వ ప్రశ్న ఏంటి? రైట్ ఎనీ 2 ways ఇన్ విచ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ వుడ్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్నో ప్రశ్న? 9వ ప్రశ్న చూస్తే రైట్ ఎనీ 2 ways ఇన్ విచ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ వుడ్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేసేటువంటి నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ గురించి రాయండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆన్సర్ చూడండి. కాజ్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్. ఈ నాన్ డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ వలన ఎయిర్, వాటర్, సాయిల్ పొల్యూట్ అవుతాయి. 2 ఫిల్ అప్ ల్యాండ్ ఫిల్స్ అండ్ ఓషన్స్ వీటి వలన ఓషన్స్ కూడా వీటి వలన కలుషితం అవుతాయి. హార్మ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. జంతువులకి మొక్కలకి కూడా హాని తలపెడతాయి. తర్వాత స్పాయిల్ నేచురల్ బ్యూటీ అంటే ప్రకృతి అందాన్ని కూడా పాడు చేస్తాయి. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. ఈ 10వ ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్, మీకు చాలాసార్లు అడిగాడు. ఈ 10వ ప్రశ్న చూస్తే వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ అయోడిన్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ అవర్ బాడీ ఫర్ ఏ లాంగ్ టైమ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఎక్కువ కాలం మన బాడీలోకి కనుక ఈ డెఫిషియన్సీ ఏది ఇక్కడ ఇచ్చాడు కదా, అయోడిన్ డెఫిషియన్సీ కనుక ఉంటే, అయోడిన్ ఫుడ్ తీసుకోకపోతే ఏం జరుగుద్ది అని అడుగుతున్నాడు. అయోడిన్ డెఫిషియన్సీ కాజెస్ గాయిటర్ అనేది తెలుసు కదా. గాయిటర్ అనేది అదొక బలహీనత అనమాట. స్లో గ్రోత్, అలాగే లో ఐక్యూ ఉంటుంది. పిల్లలు ఎత్తుగా పెరగలేరు. పూర్ హెల్త్, ఆరోగ్యం పాడైపోద్ది. బర్త్ డిఫెక్ట్స్, పుట్టుకలో సమస్యలు వస్తాయి. బ్రెయిన్ డ్యామేజ్ కూడా అవుద్ది అయోడిన్ లోపం ఉంటే. అది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ నెఫ్రాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ద హెల్తీ మెయింటెనెన్స్ ఆఫ్ కిడ్నీస్. అంటే కిడ్నీస్ ఆరోగ్యంగా ఉండాలంటే ఒక నెఫ్రాలజిస్ట్ని కలిసిన తర్వాత మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఏం ప్రశ్నలు అడుగుతారు? హౌ టు కీప్ కిడ్నీస్ హెల్దీ అని అడుగుతాం కదా. హౌ టు కీప్ కిడ్నీస్ హెల్దీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎలాంటి ప్రశ్నలు అడగాలి నెఫ్రాలజిస్ట్ని అంటే హౌ టు కీప్ కిడ్నీస్ హెల్దీ, వాట్ టు ఈట్ ఫర్ హెల్దీ కిడ్నీస్, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి, వాట్ టు నాట్ ఈట్ ఫర్ హెల్దీ కిడ్నీస్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం తినకూడదు, అలాగే హౌ మచ్ వాటర్ టు డ్రింక్, ఎంత వాటర్ తాగాలి, అలాగే వాట్ ఆర్ కిడ్నీ డిసీజ్ సిమ్టమ్స్, కిడ్నీకి రోగం వస్తే ఆ ఏ సిమ్టమ్స్ ఉంటాయి అనేది. తర్వాత ఈజ్ ఎక్సర్సైజ్ గుడ్ ఫర్ కిడ్నీస్కి ఎక్సర్సైజు మంచిదేనా అని చెప్పేసి ఇలాంటివి సాధారణమైన ప్రశ్నలు మనం అడుగుతాం సాధారణంగా. నెక్స్ట్ 12వ ప్రశ్న ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ కార్డియాలజిస్ట్ వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ కార్డియోవాస్కులర్ డిసీజ్. ఒకవేళ గుండె సంబంధితమైనటువంటి బలహీనతలు ఉంటే మీరు ఒకవేళ కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ స్పెషలిస్ట్ని కలిస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఫస్ట్ ప్రశ్న హౌ టు కీప్ హార్ట్ హెల్దీ, ఆరోగ్యంగా హార్ట్ ఉంచుకోవాలంటే ఏం చేయాలి, అలాగే వాట్ టు ఈట్ ఫర్ హెల్దీ హార్ట్ అంటే వాట్ టు ఈట్ అంటే హార్ట్ గుండె బలంగా ఉండాలి లేదంటే హెల్దీగా ఉండాలంటే ఏం తినాలి, వాట్ టు నాట్ ఈట్ ఫర్ హెల్దీ హార్ట్ అంటే హెల్దీగా ఉండాలంటే ఏం తినకూడదు, హౌ మచ్ వాటర్ టు డ్రింక్ ఎంత వాటర్ తాగాలి, వాట్ ఆర్ హార్ట్ డిసీజ్ సిమ్టమ్స్ హార్ట్ డిసీజ్కి వచ్చే సిమ్టమ్స్ ఏంటి లక్షణాలు, ఈజ్ ఎక్సర్సైజ్ గుడ్ ఫర్ హార్ట్ అంటే ఆరోగ్యం ఎక్సర్సైజ్ అనేది హార్ట్కి మంచిదేనా. ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా మనం అడుగుతాం అనమాట. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఏంటి ఆ పారాగ్రాఫు? 13వ ప్రశ్న అనమాట. ఈ 13వ ప్రశ్నలో రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. The length and complexity of food chains vary greatly. Each organism is generally eaten by 2 or more other kinds of organisms, which in turn are eaten by several other organisms. So instead of straight line food chain, the relationship can be shown as a series of branching line called a food web. దాన్ని ఫుడ్ వెబ్ అంటాం. ఇక్కడ అదే ప్రశ్న అడుగుతున్నాడు మిమ్మల్ని. ఆ పారాగ్రాఫ్ నుంచి మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంట్రా అంటే సేమ్ ప్రశ్న.
వాట్ ఈజ్ ఫుడ్ వెబ్ అన్నాడు. దానికి ఆన్సర్ పారాగ్రాఫ్లో ఉంది. ద ఫుడ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజం షోన్ యాజ్ ఏ సిరీస్ ఆఫ్ బ్రాంచింగ్ లైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ ఫుడ్ వెబ్. నెక్స్ట్ 14వ ప్రశ్న ఏంటి? వై ఈజ్ ద యూజ్ ఆఫ్ అయోడైజ్డ్ సాల్ట్ అడ్వైజబుల్? అయోడైజ్డ్ సాల్ట్ ఉన్న ఫుడ్ ఎందుకు తీసుకోవాలి? దానికి కారణాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఒకటి, స్లో గ్రోత్. గాయిటర్ అంటే గాయిటర్ రాదు, అంటే గాయిటర్ అనే బలహీనత రాదు. స్లో గ్రోత్ అనేది ఉండదు, త్వరగా పెరుగుతారు. లో ఐక్యూ అనేది నిర్మూలించబడుతుంది, ఉండదు, మంచి ఐక్యూతో ఉంటారు. పూర్ హెల్త్ ఉంటుంది, పూర్ హెల్త్ అనేది ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు బర్త్ డిఫెక్ట్స్ ఉండవు, ఇవన్నీ కూడా ఉండవు. ఎప్పుడు మనం కనుక అయోడిన్ సరిపడా తీసుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ ఉండదు, బర్త్ డిఫెక్ట్స్ ఉండవు, పూర్ హెల్త్ ఉండదు, ఇవేవి కూడా ఉండవు. అయోడైజ్డ్ సాల్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ థైరాయిడ్ ఫంక్షన్. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని ఉంది. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని ఒకవేళ ఆ డాక్టర్ని కలిస్తే మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు మీ హెల్త్ గురించి? వాట్ టు ఈట్ ఫర్ గుడ్ డైజెషన్? బాగా తిన్నది అరగాలంటే, డైజెషన్ బాగుండాలంటే ఏం తినాలి? అలాగే వాట్ టు నాట్ ఈట్ ఫర్ గుడ్ డైజెషన్? మంచి డైజెషన్ ఉండాలంటే ఏం తినకూడదు? నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇండైజెషన్ సిమ్టమ్స్? డైజెషన్ కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటి యొక్క ఒకవేళ ఆ ప్రాసెస్ మనకి ఇండైజెషన్ స్టార్ట్ అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? తర్వాత వాట్ ఫుడ్ ఆర్ ఈజీ టు డైజెస్ట్? ఎలాంటి ఫుడ్ త్వరగా అరుగుతుంది? హౌ టు స్టాప్ యాసిడిటీని ఎలా నిర్మూలించాలి? హౌ టు ప్రివెంట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ మనం ఎలా తొలగించుకోవాలి అనేది ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం వాళ్ళని. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఈ 16వ ప్రశ్న గమనించండి. 16వ ప్రశ్న ఏంటి? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ ఆల్ ఆర్గానిజమ్స్ ఇన్ వన్ ట్రోపిక్ లెవెల్? వీ కిల్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇన్ వన్ ట్రోపిక్ లెవెల్. ఏదైనా ఒక పరిమాణంలో మనం ఉన్నటువంటి జంతుజాలాన్ని కనుక నిర్మూలిస్తే ఏం జరుగుద్ది? ఒక ప్రదేశంలో ఉన్న జంతువులు, ప్రాణులు అన్నిటినీ కూడా ఆల్మోస్ట్ మనం నిర్మూలిస్తే ఏం జరుగుద్ది అంటే, ఇఫ్ వీ కిల్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇన్ వన్ ట్రాఫిక్ లెవెల్, ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఫుడ్ చైన్ అనేది బ్రేక్ అవుతుంది. ఎఫెక్ట్స్ ద పాపులేషన్ ఆఫ్ అదర్ లెవెల్స్. ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి పాపులేషన్ అంటే జంతుజాలం మీద ప్రభావం చూపిస్తుంది. ఇంబ్యాలెన్స్ ఇన్ ఈకోసిస్టమ్ అంటే వాతావరణంలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. నేచర్ గెట్ డిస్టర్బ్డ్, ప్రకృతి డిస్టర్బ్ అవుతుంది. ఈకోసిస్టమ్ మే కొలాప్స్, ఈకోసిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. పాపులేషన్ డిక్రీజ్, పాపులేషన్ అంటే మొత్తం జంతుజాలం అనేది తగ్గిపోతుంది. అలాగే 17వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఈ సెక్షన్లో 2 మార్కుల ప్రశ్నలో లాస్ట్ ప్రశ్న ఇది. దీంట్లో కూడా పారాగ్రాఫ్ ఇచ్చాడు. రీడ్ ద పారాగ్రాఫ్ అన్నాడు. ఓజోన్ ఈజ్ ఏ మాలిక్యూల్ ఫార్మ్ బై 3 atoms ఆఫ్ ఆక్సిజన్ వైల్ O2 విచ్ వీ నార్మల్లీ రిఫర్ టు యాజ్ ఆక్సిజన్ ఈజ్ essential for all aerobic forms of life. Ozone is a deadly poison. However, at the higher level of the atmosphere, ozone performs an essential function. It shields the surface of the earth from ultraviolet radiation from the sun. The radiation is highly damaging to organisms. For example, it is known to cause skin cancer in human beings. Skin cancer in human beings. నెక్స్ట్ ఫస్ట్ ప్రశ్న. దీంట్లో ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, వాడు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ప్రశ్న ఏం ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ గమనించండి. హౌ డు ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ అస్? ఓజోన్ లేయర్ అనేది మనల్ని ఎలా కాపాడుతుంది అని అడుగు ఫస్ట్ ప్రశ్న. పారాగ్రాఫ్ ఉంది ఆన్సర్ దీనికి. ఏంటి అది అంటే ఇక్కడ గమనించండి. ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ యూవీ రేస్ బై షీల్డింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓజోన్ యూవీ రేస్ అంటే అల్ట్రావైలెట్ కిరణాల నుంచి మనుషుల్ని, భూమి మీద ఉన్నటువంటి జంతువులు కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ రెండో ప్రశ్న ఏంటి? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ ఆన్ హ్యూమన్ హెల్త్? ఈ యూవీ రేసు మనిషి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి యూవీ రేస్ కాజింగ్ స్కిన్ క్యాన్సర్. ఒకవేళ యూవీ రేస్ డైరెక్ట్గా మనమే పడితే స్కిన్ క్యాన్సర్ అనేది వస్తుంది.